రాష్ట్రాభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మెట్రో విస్తరణ, RRR సహా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల్ని కిషన్ రెడ్డి అడ్డుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత వనపర్తిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన సీఎం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాను చదువుకున్న రోజుల్లో 12 ఏళ్లు అద్దెకు ఉన్న ఇంటిని రేవంత్ రెడ్డి సందర్శించారు. తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాకశాల మిత్రులతో సమావేశమయ్యారు. అనంతరం వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం, జెప్స్ బాలుర పాకశాల, జూనియర్ కాలేజీ భవనాలు, వనపర్తి ఐటీ టవర్, పెబ్బేరు 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనం సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం వనపర్తి పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభవేదికగా బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేదాకా విశ్రమించేది లేదని తెగేసి చెప్పారు. కృష్ణా జలాలు ఏపీ తరలించుకుపోతున్న ప్రేక్షక పాత్రకు పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ ఖచ్చితంగా పాలమూరు ద్రోహి అని మండిపడ్డారు. నాడు కృష్ణాజలాల ఒప్పందంపై కేసీఆర్ పెట్టిన సంతకమే పాలమూరు వాసులకు మరణశాసనంలా మారిందని విమర్శించారు. ఆర్డీఎస్ ప్రాజెక్టెందుకు ఎండిపోయిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. 10 ఏళ్లు ఎస్ఎల్బీసీ పనులు చేయకపోవడం వల్లే టన్నెల్ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా కిషన్ రెడ్డి బీజేపీ ఖాతాలో వేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు, మూసీ ప్రక్షాళనకు నిధులు తేవడంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదని నిలదీశారు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు తాము ఇస్తే మోదీ సర్కార్ రాష్ట్రంలో ఇద్దరికే కొలువులిచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రంతో మాట్లాడి ఎందుకు సాధించడం లేదని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. యువతకు స్వయం ఉపాధి కల్పనకు 6,000 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.